మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ వైనాల రాజు న్యూస్ ఛానల్. మిత్రులందరికీ చిన్న విన్నపం. ఏదైతే మనం యూట్యూబ్ కంటెంట్లో అప్లోడ్ చేసి తర్వాత వాట్సాప్ గ్రూపుల నుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తున్నామో దానికి సంబంధించి కొంతమంది మన కంటెంట్ను ఎక్కువ ప్రజల్లోకి వెళ్లకుండా వాట్సాప్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము కూడా వాట్సాప్ కు సంబంధించిన నోటిఫికేషన్ కు సంబంధించి కంప్లైంట్ కు సంబంధించి రైజ్ చేయడం జరిగింది. 24 గంటలుగా మన వాట్సాప్ బ్లాక్ లో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన మనం చూడొచ్చు. ఏదైతే 24 గంటల వరకు మన వాట్సాప్ కు సంబంధించి బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులందరూ ఏదైతే యూట్యూబ్ లో నేను కంటెంట్ చేస్తున్నానో దాన్ని మీరు ఈ ఒక్కరోజు విధిగా మీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుతున్నాం. మనం వీటిని ఏదైతే ప్రజా సమస్యలను, ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మాత్రమే పనిచేస్తున్నాం. వీటిని షేర్ కోసమో, లైక్ కోసమో, లేకపోతే ఏదో కమర్షియల్ కోసమో మాత్రం కాదు. ప్రజలను వీలైనంత వరకు చైతన్యవంతులుగా చేసి జరుగుతున్న పరిస్థితులను ప్రజల వద్దకు తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కొంతమంది అల్లరి మూకలు దీనికి సంబంధించి వీలైనంత ఎక్కువ మంది చూడొద్దు అన్న లక్ష్యంతో మన యూట్యూబ్ మీద కూడా కంప్లైంట్ రిపోర్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలనే ఆలోచన చేస్తా ఉన్నాం. ఎన్ని కుట్రలు చేసినా మన న్యూస్ ఛానల్ మాత్రం ఆగది అని ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. లోకల్ న్యూస్ కు స్వాగతం. ఏదైతే లోకల్ న్యూస్ కు సంబంధించి యువనేత దుద్దిల్ల శ్రీనుబాబు గారు ఏదైతే మైన్ యాక్సిడెంట్ లో నిన్న చనిపోవడం జరిగిందో మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారికి ప్రగాఢ సానుభూతిని పలికించి సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఇంకో వారి కుటుంబ సభ్యులకు మీకు జరిగిన నష్టం పెద్ద మొత్తంలో జరిగింది, మీరు అధైర్య పడకండి, మేమున్నాం, ప్రభుత్వం ఉంది, మీకు నష్టాన్ని పూడ్చలేము కానీ మీకు అండగా మేముంటామని చెప్పి వారిని ఓదార్చడం జరుగుతా ఉంది. అందుకు సంబంధించిన విజువల్ చూడొచ్చు. వారి అబ్బాయి తోటి శ్రీనుబాబు గారు ఏదైతే వారికి జరిగిన ఇబ్బందిపై, ప్రమాదానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే వాళ్ళ భార్య ఏదైతే స్పృహ తప్పి పడిపోయిందో ఆమెను పరామర్శ చేయడం జరుగుతా ఉన్నది. అదే విధంగా అక్కడికి వచ్చిన మీడియా తోటి జనక్ ప్రసాద్, అదే విధంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ గారితో, అదే విధంగా శ్రీనుబాబు గారు కూడా ఉండడం జరిగింది. వారికి నేనున్నా, తోడున్నా, మీరు బాధపడకండి అని వారిని ఓదార్చుతున్న దృశ్యాలను చూడొచ్చు. అదే విధంగా మంతనీకి సంబంధించి నిన్న రైతు సంబరాలకు సంబంధించి ఏదైతే రైతు సంబరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో ఏదైతే రుణమాఫీ చేస్తున్నదో దానికి సంబంధించి నిన్న మంతని ప్రధాన చౌరస్తాలో ఏదైతే మంతనీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించిన ఏదైతే రైతు సంబరాల్లో శ్రీనుబాబు గారు, జిల్లా అధ్యక్షులు ఏదైతే సురేందర్ రెడ్డి గారు, అదే విధంగా ఏదైతే మంత్రి మండలాధ్యక్షుడు ఐలి ప్రసాద్ గారు, అదే విధంగా అజీం ఖాన్ గారు, వారందరితో కలిసి నిన్న పెండ్రు రమాదేవి గారు వాళ్ళందరితో కలిసి రైతు సంబరాల్లో పాల్గొని ఎడ్ల బండిని సవారీ చేయడం జరిగింది. ఆ విధంగా ఎడ్ల బండి మించెల్లి అక్కడికి వచ్చినటువంటి రైతులకు అభివాదం చేస్తున్నటువంటి శ్రీనుబాబు గారి ఫోటోలను చూడొచ్చు మనము. అదే విధంగా ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి ఓ పక్క చేస్తున్నారో శ్రీధర్ బాబు గారికి, అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతా ఉన్నది. ఈ విధంగా రైతుల పక్షాన వారు ఏదైతే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతా ఉన్నది రైతుల పక్షాన. అదే విధంగా మంత్రి మాజీ సర్పంచ్ శ్రీనుబాబు గారికి ఏదైతే రైతు కండువాను కప్పడం జరుగుతా ఉన్నది. ప్రజల తరపున రైతుల పక్షాన మంత్రి నియోజకవర్గం పక్షాన శ్రీధర్ బాబు గారికి, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చును. ఇకపోతే అదే విధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిన్న గుండారం రైతు వేదిక వద్ద సాయంత్రం 3 గంటలకు కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ మండలంలోని వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుబంధ కార్యకర్తలు
ప్రతి ఒక్కరూ నిన్న కమాన్పూర్ గుండారం కేంద్రం వద్ద దాదాపుగా 3 నుంచి 400 మంది కోలాహలంతో రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంతిని ప్రాంత నాయకుడు శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకం చేసి వారితో పాటుగా ఎవరెవరైతే రైతులు వచ్చారో వారందరికీ స్వీట్లు తినిపిస్తూ అలాయి బలాయి తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల కోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరడం జరిగింది. వాటితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చును. దానికి సంబంధించి విజువల్స్ ను మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ కోసం ఏదైతే ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యక్తి ఇంటికి, ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం ఇది. ఇంతటితో మార్నింగ్ న్యూస్ వార్తలు ముగిస్తున్నాం. దయచేసి ప్రేక్షకులందరూ మరొక మారు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే నిన్న మన వాట్సాప్ ను బ్లాక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ పై రిపోర్ట్ చేసినారో దానికి సంబంధించి ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో మనం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ ఈ 1-2 రోజులు వారి వాట్సాప్ గ్రూప్ల ద్వారా మన ఛానల్ కు సంబంధించిన వీడియోస్ ను షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం.